నమస్తే ఫ్రెండ్స్. కల్కి మూవీ రోజుకొక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ 4th మండే కంప్లీట్ చేసుకున్నది. నిన్న 26th డే నాడు వరల్డ్ వైడ్గా 4th మండే ఎలాంటి కలెక్షన్స్ నమోదైనాయి అనేది మాట్లాడదాం. ముందుగా 26 రోజులకు గాను పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. 67 లక్షల టికెట్లు ఓన్లీ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లోనే బుక్ అయినాయి. అంటే 26 రోజులకు గాను బిగ్గెస్ట్ రికార్డు. థియేటర్ యాజమాన్యం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. 67 లక్షల టికెట్లు జస్ట్ ఈ 2 మల్టీప్లెక్స్లోనే దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత ఆన్లైన్లో బుకింగ్ కావడం అంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఇంకా నిన్న 4th మండే 26th డే వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ అయితే చాలా హెవీగా డ్రాప్ అయినాయి. జస్ట్ 3 కోట్ల లోపే గ్రాస్ నమోదైంది. వర్షాల ప్రభావం వర్కింగ్ డే 4th వీక్లోకి ఎంటర్ అయింది. అయినా పర్లేదు, వర్కింగ్ డేలో కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయినా కానీ వీకెండ్ కానీ ఏదైనా ఫెస్టివల్ హాలిడే వస్తే మాత్రం దుమారం లేపే ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ సాధిస్తుంది. లాస్ట్ సాటర్డే కానీ సండే కానీ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ సాధించింది. నిన్న కలెక్షన్స్ అయితే భారీగా డ్రాప్ అయినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ హిందీ మార్కెట్లో కానీ ఓవర్సీస్లో కానీ. నాకు తెలిసి ఈ 5th వీకెండ్లో కూడా సాటర్డే సండే వచ్చిందంటే బెస్ట్ కలెక్షన్ నమోదు చేసి రికార్డు స్థాయిలో రెవెన్యూ రాబట్టి షేర్ ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ వీకెండ్ తర్వాత జవాన్ 11,50,50,00,000 గ్రాస్ కూడా బ్రేక్ చేయబోతుంది. జవాన్ రికార్డు కూడా బ్రేక్ అవ్వబోతుంది. మూవీ టీం కొద్దిగా కలెక్షన్ మీద ఇష్యూ నడుస్తుంది, కేసు కానీ ఏదో కానీ, అందుకే 1100 CR పోస్టర్ రిలీజ్ చేయలేదు. లేకపోతే ఎప్పుడో రిలీజ్ చేస్తుండే. 1000 CR అంటే తెలుగు సినిమా చరిత్రలో ఇది కూడా టాప్ 3 స్థానంలో నిలిచింది. బిగ్గెస్ట్ రికార్డు. నిన్న కలెక్షన్స్ డ్రాప్ అయినా కానీ సాటర్డే సండే వచ్చిందంటే ఎంత డ్రాప్ అయిందో అంతకు డబుల్ రెవెన్యూ రాబడుతుంది కల్కి మూవీ. థ్యాంక్ యూ సో మచ్. పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్లలో బిగ్గెస్ట్ రికార్డ్ బుకింగ్ నడిచింది.